ఆయన మన ఎడల చేసిన ఉపకారాలు, మేలులు, ఆయన మనకిస్తున్న కాపుదల, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన స్తుతించకుండా ఉండగలుగుతామంటారా? ఉండలేం కదండి. ఎక్కడ దారి తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నాయో వాటన్ని విసర్జించేయండి. ఈ స్థలంలో దేవునికి మనకు అడ్డుపడే విషయాలు విసర్జించండి. ఏ పరిస్థితి ఏదైనా సరే, నేను నా ఇంటి వారునో మాదిరి యెహోవాని సేవిస్తాను. ఆ తీర్మానం ఉండాలి సోదరుడా, సోదరి. సాతానుడు ఇంటి వారందరినీ ఆరాధించకుండా చేస్తూ ఉంటాడు. సాతానుడు శరీరాశలను విసర్జించండి, అదేవిధంగా దురాశలను సైతం విసర్జించే. దురాశలను విసర్జించే. నా మీద అనుకో, నీ ప్రతి విషయం నా మీద అనుకో. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా అనిపించినప్పుడు మనం సంతోషపడాలి. దేవుడు నా పట్ల బాధ్యత తీసుకుంటున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఓ ప్రభు, నా పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు అని మనం ప్రభును స్తుతించవలసిన వారమై ఉన్నాం. నన్ను, నా కుటుంబాన్ని నిలబడి ప్రతి శాపము కడిగివేయి ప్రభువా, ప్రతి అవిధేయత కడిగివేయి. మీ సిలువ రక్తం ప్రోక్షణ నాకు దయచేయి. మీ రక్తంలో మీ శరీరంలో పాలు పొందుతుండగా నాయన, నా అంతరంగాన్ని శుద్ధించి, నా హృదయాన్ని శుద్ధించి, నా కుటుంబాన్ని శుద్ధీకరణ చేయము ప్రభువా. నా జీవితంలో నిలబడి చేస్తున్న ప్రతి సాతాను తంత్రాలు శుద్ధీకరణ చేయము. నా జీవితంలో నిలబడి చేస్తున్న ప్రతి సాతాను యొక్క శాపకరమైన పరిస్థితులు శుద్ధీకరణ చేసి ప్రభువా, శుద్ధీకరణ చేయి నాయన. మహోగ్రత తొలగిపోయినట్లు యెహోవాను సేవించండి అన్నావు నాయన. నాకు జయమేవు, నాకు జయమేవు. సోదరుడా ప్రార్థించుకో, సోదరి ప్రార్థించు. ప్రభు నీకు జయమిస్తాడు, ప్రభు నీకు బలం ఇస్తాడు. నువ్వు ఎక్కడ జారిపోతున్నావు, ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ కురింగిపోతున్నావో, ఎక్కడ నలిగిపోతున్నావో, ప్రభు నీకు జయమిచ్చే దేవుడా. యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రంగా చేస్తుంది.